ఒక కస్టమర్ ఒక ప్రాపర్టీని కొనుగోలు చేసేటప్పుడు ఆ ప్రాపర్టీ క్లియర్ టైటిలా కాదా అని తెలుసుకోవడం ఎలా అని దాని మీద మనం ఈరోజు పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు రియల్ ఎస్టేట్ రంగంలో 25 సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగిన ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు. వారితో మాట్లాడదాం. రామేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. ఒక కస్టమర్ ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయాలి అనుకున్న సమయంలో ఆ ప్రాపర్టీ క్లియర్ టైట్లా కాదా అని తెలుసుకోవడం ఎలా అంటే ఏం చెప్తారు? ఇది మనం చేసే పని కంటే లీగల్గా చెక్ చేసుకోవడం మేలు. మీరంతా మీరే చెక్ చేసుకోవాలనుకుంటే నేనైతే అడ్వైస్ చేసాను, చాలా వీడియోస్లో చెప్పాం. ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్ అడ్వైజర్ ద్వారా వెళ్తే వాళ్ళు 90% జాబ్ వాళ్ళే చేసి పెడతారు. మనం టైం స్పెండ్ చేయం, డబ్బులు ఉంటాయి కానీ టైం స్పెండ్ చేయం. సో మీ అంతా మీరే చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఇప్పుడు కృష్ణ నీ ప్రాపర్టీ నేను కొంటున్నాను, అసలు సేల్ అగ్రిమెంట్ ఎవరి పేరున ఉంది? సేల్ డీడ్ అంటే మన ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అవుతుంది. సేల్ అగ్రిమెంట్లో ట్రాన్స్ఫర్ బ్లాక్ చేస్తాడు కానీ ట్రాన్స్ఫర్ చేయడు, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేయడు. ఇప్పుడు రెంట్కి తీసుకున్నప్పుడు సేల్ తేడేంటి? రెంట్కి తీసుకుంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ ఉండదు, నీ వాడుకోవడానికి అర్హత ఉంటుంది కానీ డాక్యుమెంట్ నీ పేరుని ఇవ్వడు. కానీ సేల్ డీడ్ డబ్బులు 100% ఇచ్చిన తర్వాత సేల్ డీడ్ వస్తుంది. అంటే ఓనరే మారిపోతాడు, ఎక్స్ ఓనర్ వై అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇది సేల్ డీడ్ ఉందా, గిఫ్ట్ డీడ్ ఉందా, పార్టిషన్ డీడ్ ఉందా, ఇలాంటివి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని గిఫ్ట్ డీడ్ ఇస్తారు పిల్లలు, సరిగ్గా డాక్యుమెంటేషన్ అవ్వదు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ డీడ్ గురించి చెక్ చేసుకుని ఆ లింక్ పర్టికులర్ సర్వే నెంబరు, ప్లాట్ నెంబరు, ఫ్లాట్ నెంబరు, లేకపోతే ఏదో ఒకటి ఇస్తారు బిల్లా నెంబరు ఇచ్చిన ఆ రికార్డ్స్లో వెళ్ళి కన్సర్న్ రికార్డ్స్ మనం ముందు మాట్లాడుతుంటాం, ఆ రికార్డ్స్లో చెక్ చేసుకోవాలి. అంతకుముందు వీడియోలో మాట్లాడిన రెండో పాయింట్ ఈసీ పేరెంట్ డాక్యుమెంట్స్ అంటారు, లేకపోతే లింక్ డాక్యుమెంట్స్ అంటారు. పేరెంట్ డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్ అట్లీస్ట్ 30-40 సంవత్సరాలు మినిమం తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు రైతులు అనుకో అగ్రికల్చర్ అంటే ఎక్కువ చేతులు మారు, బట్ సిటీలో ఒక ప్రాపర్టీ 10 సార్లు 20 సార్లు ఎవ్రీ ఇయర్ 3 year 5 మారుతుంటుంది. సో మారినప్పుడల్లా డాక్యుమెంట్ మారుతుంది. ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఎస్ఆర్ ఆఫీసులో రిజిస్టర్ అవుతుంది. మీరు 10 ట్రాన్సాక్షన్ చేస్తే 10 మంది ఓనర్లు, 20 మంది చేస్తే 20. ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఏ ఓనర్ దగ్గర నుండి ఏ బయ్యర్ దగ్గరికి వెళ్ళింది, ఏ బయ్యర్ దగ్గర నుండి మళ్ళీ ఏ ఓనర్ దగ్గరికి వెళ్ళింది. సైకిల్ అమ్ముతాడు కొంటాడు ట్రేడింగ్. ఇప్పుడు 30 సంవత్సరాలు అయిందన్న బిల్డింగ్, అందులో మేబీ 3 ట్రాన్సాక్షన్ జరగవచ్చు, 30 ట్రాన్సాక్షన్ జరగవచ్చు. సో అప్పుడు ఏమవుతుందంటే మీరు చెక్ చేసుకుంటే తెలుస్తుంది మీకు ఇబ్బంది అంటే కరెక్టా. ఎలా చెక్ చేయాలంటే డిఫరెంట్ రెవెన్యూ రికార్డ్స్ ఉంటాయి, సబ్ రిజిస్టార్లో చెక్ చేసుకోవచ్చు. పర్మిషన్ అంటే జిహెచ్ఎంసీ హెచ్ఎండి డిటీసీపీలో చెక్ చేయొచ్చు. జోనింగ్ అంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో చెక్ చేసుకోవచ్చు, కన్జర్వేషన్ జోన్, ఫారెస్ట్ జోన్. సో ప్రతిదానికి మన గవర్నమెంట్ భూభారతి మెయిన్, అంతకుముందు ధరణి అని ఉండేది. భూభారతిలో ఏ సర్వే నెంబర్లో ఎంత ఉంది, ఒకసారి ఏమవుతుంది సర్వే నెంబర్ ఒకటి ఉంటుంది, ప్లాట్లు వేరుంటాయి. 10 ఎకరాలు సర్వే నెంబర్ ఉందనుకో, అందులో 10 మందికి అమ్మచ్చు. సర్వే నెంబర్ ఉంటే అప్పుడు 264/1, 264/2, 264 ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఉన్నాయి అనుకో, ఒక ఫ్లోర్ 10. ఏం చేస్తాడు? 101, 102, 103, 201, 202, నెంబర్లు ఇస్తాడు. సో దాన్ని బట్టి ఐడెంటిఫై చేస్తాడు. అదే ఫ్లోర్ ఒకటే ఉందనుకోండి, సెకండ్ ఫ్లోర్ అంటాడు. ఇప్పుడు మా ఇల్లు ఉంది, 2nd ఫ్లోర్లో ఉంటాం, ఏముండు ఎంటైర్ ఫ్లోర్ మాదే, నువ్వు ఇంటికి వచ్చారు కదా. సో ఇక్కడ ఏంటంటే రికార్డ్స్ అనేది ఎందుకు చెక్ చేసుకోవాలంటే ఆడు ఓనర్ మంచోడో చెడ్డాడో మీకు తెలియదు, మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు. ఫస్ట్ టైం చేసినాడు మనం నమ్ముతాం, బట్ కీడెంచి మేలంచాలి. ఎందుకంటే ఫస్ట్ థింక్ నెగిటివ్, దెన్ ట్రాన్స్ఫర్ ఇంటూ పాజిటివ్, అప్పుడు నీకు కరెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏమన్నా పేరెంట్ డాక్యుమెంట్ అంటే లింక్ డాక్యుమెంట్, పేరెంట్ డాక్యుమెంట్స్ ఆర్ లింక్ డాక్యుమెంట్ అట్లీస్ట్ ఫర్ 30 to 50 years. సో అట్లనే ఓనర్ డీటెయిల్స్, ప్రెజెంట్ ఓనర్ డీటెయిల్స్ భూభారతిలో ఉన్న డీటెయిల్స్ మ్యాచ్ అవుతున్నాయా? ఒకసారి మ్యాచ్ కావు, 4G చేస్తే మ్యాచ్ కావు. సబ్ రిజిస్టర్ ట్రూగా పెడితే ఇస్తాడు, ఆ డాక్యుమెంట్ పెట్టుకొని నువ్వు కేసు వేయచ్చు, ఇది నాదే ప్రాపర్టీ అని. ఒరిజినల్ ఆడి దగ్గర ఉంటుంది, లేదా ఒరిజినల్ ఆయన దగ్గర పోవచ్చు, లేదా ఆయన దగ్గర ఉండొచ్చు. ఒరిజినల్ కలర్ చూస్తే రెండు బాగా ఒకటేలా కనిపిస్తుంది దూరం నుండి చూస్తే. ఇంకా ఇన్ఫాక్ట్ కలర్ జెరాక్సే మంచి ఒరిజినల్లా కనిపిస్తుంది. సో అక్కడ మీకు క్లారిటీ వస్తుంది. ఒకసారి క్లారిటీ డిఫరెన్స్ వచ్చింది అనుకో, యూ హ్యావ్ టు గో మోర్ ఇన్ టు డీప్. 4G చేసిన కేసులో అట్లా అవుతుంటాయి, కబ్జా చేసిన ల్యాండ్. ఇప్పుడు అంతకుముందు మనకు ఇప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కనుక చూసుకున్నట్లయితే ఒక ప్రాపర్టీ మీద దానికి సంబంధించినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్సే 2-3 సృష్టిస్తూ ఉన్నారు కొంతమంది. అవును, వాటిని ఎలా నమ్మాలి, ఎలా వాటిని గుర్తించాలి, వాటిని ఎలా ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలంటారు? ఇప్పుడు ఒకటి భూభారతిలో ఉన్నదంటే మీరు నమ్మొచ్చు,
లాయర్ లీగల్ సర్చ్ రిపోర్ట్ అని చెప్పాను కదా, లీగల్ ఒపీనియన్ అది తీస్తారు. మీకు డౌట్ ఉన్నట్టు జిహెచ్ఎంసీ ట్యాక్స్ కడతాం, ఆ ట్యాక్స్ రిసిప్ట్ చెక్ చేయొచ్చు. అట్లానే అప్రూవల్ ఎవరిచ్చారు, ప్రాపర్టీ ట్యాక్స్ వేరు, కొనుక్కున్నప్పుడు పర్మిషన్ వేరు. రేరాలో ఈ డాక్యుమెంట్లో ఈ రేరా నెంబర్లో ఉందా లేదా. సో ఇలాంటి ఒకటి వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు, ఒకటి ఆఫ్లైన్లో చెక్ చేసుకోవచ్చు, ఇంకోటి లాయర్ ద్వారా. అన్నిటి జందా తెలుసు మాది సొల్యూషన్ బెస్ట్ టు టేక్ లీగల్ ఒపీనియన్ ఇన్ డీటెయిల్. అట్లనే కన్సర్న్ బ్యాంక్స్ ఏమైనా ఉంటే బ్యాంక్లో కూడా చెప్తారు. ఈసీలో చెప్పాను నేను ఆల్రెడీ, మీకు ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఉంది అంటే ఇదేంటంటే ఏ ఒక్కటి మిస్ అయినా ప్రాపర్టీ వ్యాలిడ్ కాదు. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే గిఫ్ట్ డీడ్ ఉంటుంది, ఒక కొడుకు పేరు ఉంటుంది, ఇంకా మిగతా ముగ్గురు కొడుకులు ఇంటర్నల్గా రాసుకుంటారు. అది డెవలప్ అయిన తర్వాత నేను ఆక్యుపై చేయొచ్చు. నేను ఒక కేసు డీల్ చేశాను ఇక్కడ సుచిత్ర దగ్గర రోడ్డు, కొంపల్లి, మేడ్చల్ కొంపల్లి. ఓ ప్రాపర్టీ 1000 స్క్వేర్ యార్డ్స్, 1000 స్క్వేర్ యార్డ్స్కి 1800 ఓనర్లు ఉన్నారు. 1800 ఓనర్లు, అందులో 3-4 ఓనర్లకి ఎక్కువ ఉంది, 100 గజాలు. మిగతా వాళ్ళకి 10 గజాలు, మనవాళ్ళు 20 గజాలు ఉన్నారు. అయితే ఈ 1800లో 2 ఒప్పుకోట్లే, 16 మంది ఒప్పుకున్నారు అమ్మడానికి, 2 మాత్రం ఒప్పుకోట్లే. అది మనకు తెలియదు. మేము మీటింగ్ చూసాం, డాక్యుమెంట్ చెక్ చేసి మీటింగ్ పెట్టాం. పొద్దున్న 9:30 మల్టీనేషనల్ కంపెనీ, కొనేవాళ్ళు డాక్టర్స్, అమ్మేవాళ్ళకి ఇండస్ట్రీ మ్యాన్. కరెక్ట్ అప్పుడు 3 నెలలు బట్టి చర్చలు డిస్కషన్లు అవుతున్నాయి, సైట్కి వెళ్తున్నాం వస్తున్నాం, ఎవరు రాలే. ఆ రిజిస్ట్రేషన్ ఆ ట్రాక్ పెట్టాడు అంటే ఓనర్ ఎవడైతే ఎగనెస్ట్ ఉన్నాడో, అంటే వాళ్ళ ఓన్ ఫ్యామిలీ మెంబరే, మళ్ళీ కజిన్ బ్రదర్ అట్లా. సో కత్తి పట్టుకొని 10:30 మా ఆఫీస్కి వచ్చాడు. ఈ డాక్టర్లు చూసి పారిపోయారు. ఈడేంటి రోజు ఆడేమంటాడు, తమ్ముడిని ఇక్కడ వేసేస్తాను, నా షేర్ నాకు 10 టైమ్స్ అడుగుతున్నాడు. ఈడు దున్నిది 1000 గజాలు 25 గజాలు ఉంది, కానీ సెంటర్లో ఉంది అది. ఓకే, ఇంక మీకు అటు ముందుకు వెళ్ళలేరు, ఇటు వెనక్కి రాలేరు. సో కత్తి పట్టుకొని నా డబ్బులు ఇస్తారా, వీడిని వేసేయమంటారా, ఆ లోన్ కజిన్ బ్రదర్. మళ్ళీ మేము కూర్చోబెట్టి సంజాయించి వాడికి 50 లక్షలు ఇచ్చి పంపించాం. అప్పుడు వెళ్ళాడు. సో అది నాలెడ్జ్ ఉంది కాబట్టి తెలుసు. నాలెడ్జ్ అయితే ఏం చేస్తారు మీరు? ఒకవేళ అతను మొండిగా ఒప్పుకోలేకపోయినా ఏం చేయలేము. డీల్ కాదు, అది ఇల్లీగల్ అంటాం. అంటే ఆయన పేరు ఉంది అక్కడ, వీళ్ళకి చెప్పలేదు. ఇద్దరు తప్పేం కాదు, వీళ్ళు అంటే కొద్దిగా హెడ్ స్ట్రాంగ్ పీపుల్, నాకు అంత రేటు కావాలి, వీళ్ళకి ఎంత రేటు వచ్చి అమ్మేద్దాం అనుకున్నారు. సో డాక్యుమెంట్లో వీడి పేరు ఉంది ఒక భార్య. ఈ మధ్యకాలంలో ఇలాంటివి చాలా సహజంగా జరుగుతూ ఉన్నాయి. ఎలా అంటే ఎవరైనా అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించి కొనుగోలు చేసేటప్పుడు లేదా అమ్మేటప్పుడు కానీ ఆ కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొంతమందిని అంటే కొంతమంది పేర్లు చెప్పకుండా ప్రాపర్టీని అమ్మేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత అది కోర్టుకు వెళ్ళి కేసులు అయ్యి గందరగోళం వరకు దారితీస్తుంది. వీటి నుంచి ఎలా బయటపడాలంటారు? సింపుల్ అండి, లేబర్ కోడ్ లా ఆఫ్ కోర్ట్స్లో చెక్ చేయాలి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో చెక్ చేయాలి, ఎస్ఆర్ఓలో చెక్ చేయాలి, బ్యాంకులో చెక్ చేయాలి, ఈసీ చెక్ చేయాలి, లీగల్. ఇందులో ఎక్కడో దగ్గర బయటపడుతుంది. అన్ని ప్లేస్లో ఒకటి మేనేజ్ చేయొచ్చు, 2 మేనేజ్. ఇప్పుడు ఉంటుంది కేసులో అన్నీ ఆన్లైన్ ఉన్నాయి, ప్రతి ప్లాట్ నెంబరు, ప్రతి ఫ్లాట్ నెంబర్. ఎందుకంటే పర్మిషన్ ఇచ్చినప్పుడు ఒకటి కాదు, ఫస్ట్ జిహెచ్ఎంసీ, డిటీసీపీ, హెచ్ఎండి ఎవరో ఒకరు ఇస్తున్నారు, దాని తర్వాత రేరా ఇస్తుంది, దాని తర్వాత బ్యాంక్ లోన్ ఇస్తుంది, దాని తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి. ఇవి 4 ఎప్పుడుంటే ఒకటి ఉంటే ఇంకోటి వస్తుంది. సో మేనేజ్ చేసే అవకాశాలు ఉన్నాయి, బట్ దానికి తర్వాత చెక్ చేస్తే వాళ్ళకి ఇప్పుడు లాయర్కి అదే పని చేస్తాడు కాబట్టి అది చూడగానే తెలిసిపోతుంది ఇందులో డౌట్ ఉందంటే ఇంక డెప్త్ వెళ్తాడు. ఇప్పుడు నీకు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక రోగం వచ్చింది అనుకో, కడుపు నొప్పి ఉంటే ఒక టాబ్లెట్, కొన్ని రోగాలు ఎట్లంటే బయటికి కనిపించవు, రిపోర్ట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి, అప్పుడు డాక్టర్ రీసెర్చ్ చేస్తారు, అదే రీసెర్చ్ చేయాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.